మెగానే టీవీ. ఒక మనిషి ప్రాణం ఖరీదు ఎంత? 34 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి, ఏ పాపం మెరుగని ఒక అమాయకుడు సౌదీ అరేబియా జైలులో ఉరికమ్మాన్ని ముద్దాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి వందలు కాదు, వేలు కాదు, ఏకంగా 34 కోట్ల రూపాయలు కావాలి. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం సాధ్యమేనా? కానీ మనుషుల్లోని మానవత్వం ముందు ఆ 34 కోట్ల రూపాయలు కూడా చిన్నబోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఒక్కటే కుల మతాలకు అతీతంగా రాత్రింబౌళ్లు శ్రమించి ఏకంగా 34 కోట్ల రూపాయలు సేకరించారు. సౌదీ అరేబియా కోర్టులో ఆ బ్లడ్ మనీ కట్టి ఆ వ్యక్తిని మరణ శిక్ష నుంచి కాపాడారు. 20 ఏళ్ల పాటు సౌదీ అరేబియా చీకటి జైల్లో నరకం అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్ రహీం ఎట్టకేలకు స్వగ్రామానికి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. సినిమా కథను మించిన ఈ రియల్ లైఫ్ స్టోరీలో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కుటుంబ భారాన్ని మోస్తూ 4 రాళ్లు సంపాదించుకుందాం అని 2006లో కేరళలోని కోళికోడుకు చెందిన అబ్దుల్ రహీం సౌదీ అరేబియా విమానం ఎక్కాడు. అక్కడ అతనికి ఒక సౌదీ కుటుంబంలో డ్రైవర్గా, అలాగే ఆ కుటుంబంలోని ఒక దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్గా పని దొరికింది. ఆ బాలుడికి శ్వాస తీసుకోవడానికి మెడ భాగంలో ఒక ప్రత్యేకమైన లైఫ్ సపోర్ట్ పరికరం అమర్చబడి ఉండేది. అయితే విధి రహీంతో ఒక వింత నాటకం ఆడింది. ఒక రోజు ఆ బాలుడిని కారులో తీసుకెళ్తుండగా సిగ్నల్ దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన రహీం జీవితాన్ని తలకిందులు చేసింది. కారు నడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ బాలుడికి ఉన్న శ్వాస పరికరం కదిలిపోయింది. ఊపిరాడక ఆ బాలుడు కారులోనే ప్రాణాలు విడిచాడు. తమ బిడ్డ చావుకు రహీం నిర్లక్ష్యమే కారణమని ఆ సౌదీ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోయినా ఆ బాలుడి మరణంతో రహీంపై సౌదీ చట్టాల ప్రకారం కఠినమైన హత్య కేసు నమోదైంది. బతుకుదెరువు కోసం వెళ్లిన రహీము 2006లో ఊహించని విధంగా జైలు పాలయ్యాడు. సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనందరికీ తెలుసు. కోర్టులో సుదీర్ఘంగా ఏళ్ల తరబడి విచారణ జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు రహీంకు క్షమాభిక్ష పెట్టడానికి ససేమిరా అన్నారు. తమ బిడ్డ పోయిన బాధలో ఉన్నవారు కఠినంగా వ్యవహరించారు. దీంతో 2018లో సౌదీ కోర్టు రహీంకు అధికారికంగా మరణశిక్ష ఖరారు చేసింది. రహీం తల్లికి, కుటుంబానికి గుండెలు ఆగిపోయినంత పనైంది. కానీ సౌదీ ఇస్లామిక్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది. అదే దియా లేదా బ్లడ్ మనీ. మరణించిన బాలుడి కుటుంబం అడిగినంత పరిహారం చెల్లిస్తే క్షమాభిక్ష కింద ఆ ఉరిశిక్ష రద్దవుతుంది. దౌత్యపరమైన చర్చల తర్వాత ఆ సౌదీ కుటుంబం 15 మిలియన్ల సౌదీ రియాల్స్, అంటే మన కరెన్సీలో దాదాపు 34 కోట్ల రూపాయలు క్షమాధనంగా ఇస్తే క్షమిస్తామని అంగీకరించారు. ఒక సామాన్య డ్రైవర్ కుటుంబానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్తులు అమ్మి బంధువులను అడిగిన 10 లక్షలు కూడా సమకూరని పరిస్థితి. కేవలం ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం ఉండిపోయింది. కానీ దేవుడు మనుషుల రూపంలో వస్తాడు అంటారు కదా, సరిగా ఇక్కడే ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక చారిత్రక అద్భుతం జరిగింది. రహీం ప్రాణాలను కాపాడటానికి కేరళలో సేవ్ అబ్దుల్ రహీం యాక్షన్ కమిటీ ఏర్పడింది. కేరళ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సంఘాలు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు ఒకటయ్యారు. రహీం కోసం సోషల్ మీడియాలో భారీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఒక్కో మలయాళీ 100 రూపాయలు ఇచ్చినా మన సోదరుడి ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటూ ఒక యాప్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. మసీదులు, ఆటో స్టాండ్స్, కాలేజీలు, వ్యాపార సంస్థలు, బస్టాండ్ల దగ్గర వాలంటీర్లు బాక్సులు పట్టుకొని విరాళాలు సేకరించారు. ఆశ్చర్యకరంగా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే లక్షలాది మంది ప్రజలు స్పందించి ఏకంగా 34 కోట్ల రూపాయల భారీ టార్గెట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇది ఒక మనిషి ప్రాణం పట్ల సమాజం చూపించిన అపూర్వమైన ప్రేమ. ఈ విరాళాల మొత్తాన్ని భారత విదేశాంగ శాఖ ఎంబసీ ద్వారా సౌదీ కోర్టుకు చెల్లించారు. బ్లడ్ మనీ అందటంతో కోర్టు రహీం మరణ శిక్షను రద్దు చేసి వెంటనే అతని విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో నరకయాతన నుంచి ఎట్టకేలకు అన్ని లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న అబ్దుల్ రహీం సౌదీ అరేబియా నుండి కేరళకు చేరుకున్నాడు. సరిగ్గా పవిత్రమైన బక్రీద్ పండుగ రోజే అతను ప్రాణాలతో రావడం కుటుంబ సభ్యులకు అతిపెద్ద కానుకగా మారింది. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే తన వృద్ధురాలైన తల్లిని, సోదరులను చూసి రహీం ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. భోర్న వినిపించాడు. అక్కడి నుంచి కోళికోడ్లోని తన స్వగ్రామానికి చేరుకోగానే స్థానికులు, స్నేహితులు అతనికి ఘన స్వాగతం పలికారు. నేను తిరిగి వస్తానని ఏనాడు అనుకోలేదు,
కేరళ ప్రజలందరికీ నా సాయం చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రాణాలు రుణపడి ఉంటాయి అంటూ అతను చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు తెలిపాడు. ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి యావత్ ప్రపంచంలో ఉన్న ఒక వర్గం ప్రజలు ఒక్కటే 34 కోట్లు కలెక్ట్ చేయడం అనేది బహుశా చరిత్రలో అదొక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. మలయాళీల ఐక్యత, క్రౌడ్ ఫండింగ్ పవర్, వారి మానవత్వం మనందరికీ ఆదర్శం. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇదే ఒక అద్భుతమైన నిదర్శనం. ఒక నిండు ప్రాణాన్ని బ్రతికించిన కేరళ ప్రజల ఐక్యతకు అంతా సెల్యూట్ చేస్తున్నారు.